వర్చువల్ రియాలిటీ టీవీ. ఏంటి నిజంగానే నాకు అది చూడాలండి. ఇందాకే నీకు చెప్పాను కదా అది భలే బాగుంటుందని. అయితే నాకు చూడాలని ఆశగా ఉంది. స్కూల్ అవ్వగానే అందరింటికి వచ్చేయండి. అలాగే. నేను వస్తాను. నోబితా, సోనియా ఈ రోజు మా అందరినీ 3D వీడియో చూడడానికి వాళ్ళ ఇంటికి పిలిచాడు. స్కూల్ అయ్యాక నువ్వు కూడా వస్తావా? 3D వీడియోనా? ఏంటి నోబితా, నీకు దాని గురించి ఏమీ తెలీదా? అంటే 3 డైమెన్షనల్ ఫిలిం. 3 డైమెన్షనల్ ఫిలిమా? దాన్ని చూడడానికి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. అవి వేసుకుని చూస్తే దగ్గర నుంచే చూస్తున్నట్టు ఉంటుంది. అవునవును, ఇలాగే ఉంటుంది. ఇలాంటివన్నీ నా దగ్గర ఉన్న 3D టీవీలోనే చూడగలం. మనందరం కలిసి చూద్దామా? తప్పకుండా చూద్దాం. నన్ను క్షమించండి, నా దగ్గర 3 గ్లాసెసే ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాగే అంటాడు. అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం, నా దగ్గర 4 3D కళ్ళద్దాలున్నాయి. అలాగా? 3D. మీకోసం చాలా ఖరీదైన జ్యూస్ని తెప్పించాను. తాగుతూ ఎంజాయ్ చేయండి. ఇదిగో ఇక్కడుంది, ఇదే మా హోమ్ థియేటర్. మా ఇంట్లో టీవీ చూసి మీరందరూ అవాక్ అయిపోతారు. ఓయ్, అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? స్టార్ట్. నిజం చెప్పు, అది చూసేనా? నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదే. చూస్తే అలా కనిపిస్తోంది. పాపం భయపడ్డాడేమో. రేపు దగ్గరికి చెప్పాల్సిందే. నోబితా, ఏంటి ఇలా తీసావు? నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నా. నా మీద చూసి పడింది, కానీ స్టూడియోలు కూడా నన్ను ఏడిపించారు. ఇది అన్యాయం. అలాగా? అయితే సరే, మనం వాళ్ళని ఏడిపిద్దాం. ఇది నిజమైన టీవీయా? దీనికి ఫ్రేమ్ ఉంది, 3D కంటే చాలా బాగుంది. నువ్వు అనుకున్న దానికంటే ఇది సూపర్ గా ఉంటుంది. నీకు ఏ షో కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకున్నాక నువ్వు టీవీ లోపలికి వెళ్ళి దాంట్లోనే నటిస్తావు. నోబితా, నువ్వు ఇంటికి వచ్చేసావా? జ్యూస్ పడిన విషయం తెలిసిందంటే అంతే. నువ్వు నీ రూమ్ లో ఉన్నావని నాకు బాగా తెలుసు. మర్యాదగా కిందకి దిగిరా. కిందకి దిగి రావాలా? ఎందుకు రమ్మంటున్నారు? ముందు నువ్వు వస్తావా లేక నన్ను రమ్మంటావా? డోరేమోన్ త్వరగా ఎదుగుతాయి. నోబితా, అసలు నీ డ్రెస్ ని ఇలా మురికెందుకు చేసుకున్నావు? ఇంగ్లాడ్, మీరు వచ్చేసారా? రండి రండి. వేరే దారి లేక రావాల్సి వచ్చింది. ఇంగ్లాడ్, మీ బట్టలన్నీ చాలా మురికైపోయాయి. నన్ను క్షమించండి, నేను గమనించలేదు. నేను వెంటనే వెళ్ళి వేరే బట్టలు తీసుకొస్తాను. ఓకే, అలాగే, త్వరగా రండి. అవును, ఇప్పుడు ఏం జరిగింది? ఏంటి నోబితా, ఎలా ఉందో చెప్పు. అమ్మకి తెలియకుండా నేను బట్టలు మార్చుకున్నాను, కానీ దీన్ని నేను ఎలా జియాన్ సునియాల మీద ప్రయోగించాలి చెప్పుడారమ్మా. అది చాలా తేలిక. నువ్వు ఒక షో చేయబోతున్నానని చెప్పి వాళ్ళిద్దరిని పెంచుకురా. ₹100. ఇక్కడికి వచ్చి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళతో పాటు షుజుకాని కూడా రమ్మంటాను. ఇక్కడ ప్రేమే ఉందే. ఏంటి కూర్చోబెట్టి కథ చెప్దాం అనుకుంటున్నావా? మర్యాదగా నిజం చెప్తావా లేదా? తొందరపడకు జియాన్, అందరూ రెడీనా? సరే, అయితే దీన్ని సెలెక్ట్ చేస్తాను. గన్ ఫైటర్ ద పీకే కారన్. నానా, మర్యాదగా నీ ఓటమిని అంగీకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి తనని వదిలిపెట్టండి. తనకేం కాకూడదు. నాకు తనంటే చాలా ఇష్టం. తనని వదులుతారా వదలరా? అది నోబితా గురించి. నోబితా వచ్చేసారా? మర్యాదగా తన్ని వదిలిపెట్టి ఈ టౌన్ నుండి వెళ్ళిపోండి. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళమంటావు? మేం వెళ్ళవని చెప్తే నువ్వేం చేస్తావు? న్యాయం విశ్వరూపం దాల్చి అన్యాయాన్ని అంతం చేస్తుంది. నీ సంగతి తర్వాత
దానికి తిరుగులేదని మర్చిపోకండి. నోబితా, నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సరదాగా ఉంది కదా. అదేం కాదు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు హీరోలాగా నటించుంటావు నోబితా. అవును, ఇందులో వేరేదైనా షో ఉందా? ఉంది సనియో, కానీ ఆ రిమోట్ కంట్రోల్ తో నువ్వు షోని సెలెక్ట్ చేస్తున్నావా? లేదు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను. ఓ, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డోరేమోన్, ఇది ఎలాంటి షోనో చెప్పు. ఏమో నోబితా, నాకు ఏంటో తెలీదు. జియాన్ ఏదో బటన్ నొక్కేశాడు. ఓ, నన్ను క్షమించండి. మీరంతా ఎదురు చూస్తున్న షో ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ద మిరాక్యులస్ సర్వైవర్. అవును, అదే. ఇదో మన కంటెస్టెంట్స్ వచ్చారు, చూడండి. ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు, పరిచయం చేద్దాం. ఈ జంగల్ చాలా ప్రమాదకరమైంది. చివరి దాకా ఎవరు ప్రాణాలతో ఉంటారో వాళ్ళే ఛాంపియన్. చెప్పింది అర్థమైందా? ఇక్కడ డైనోసార్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును, అదే. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఇందులోని రూల్స్ ఏంటంటే 22వ శతాబ్దానికి చెందిన గ్యాడ్జెట్స్ అన్ని మీ దగ్గర నుండి తీసుకుంటాం. అలాగా, సరే. ఓకే, అభినందనలు. జాగ్రత్తగా ఉండండి, సరేనా? మొదలు పెడదాం. అది మనల్ని వదలదనుకుంటాను. డోరేమా, త్వరగా నాకు మొమెంటో బ్రాండ్ అనేది స్నాక్ ఇవ్వు. నా పాకెట్ వాడికి ఇచ్చేసాను కదా. ఏమైంది? అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. అవి భయపడి పారిపోయినట్టున్నాయి. నా శక్తిని చూసి భయపడి పారిపోయినట్టున్నాయి. ఏమైంది? ఏంటి నోబితా? ఎందుకల నుంచి ఉండిపోయావు? ఏమైంది? మనందరూ ఇలా కలిసి పరిగెత్తా మనందరినీ తినేస్తుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క దారిలో వెళ్దాం. వెళ్ళండి. ఇది మన వెనకాల రావాలా? శిశుక, నీకేం కాలేదు? భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. మిస్టర్ శిశుక, డోరేమా, నువ్వు ఈ గ్యాజెట్ ని తీసుకురాకుండా ఉండాల్సిందే. అంతా ఇవ్వలే. నన్ను కోపడతావేంటి? నువ్వు అడిగేవనే కదా నేను తీసిచ్చాను. సరే, ఇప్పుడు వాటి గురించి ఎందుకు? ఇంటికి వెళ్ళడానికి ఏమైనా గ్యాజెట్? సరే, తొందరపడుకో, తీసిస్తాను. కొంటావు నచ్చులకు తప్పదు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరు లేరనుకుంటాను. అయితే సరే, వెళ్దాం పదా. కానీ నేను పోతున్నానంటే నువ్వు నేను తెలుసుకుందాం. సిద్ధంగా ఉండు. బయటికి వెళ్ళే దారి ఎటువైపు ఉంది? ఈ ప్రదేశం వింతగా ఉందేంటి? జాగ్రత్తగా చూసుకొని అడుగు. దేని మీద కాలు వేశాను. దీని మీద అవి భోజనం ఇక్కడే చేస్తాయనుకుంటా. అరుపులు అది సునీల్ జియాన్ల కోసం. డైనోసార్లన్నీ ఇటువైపు వస్తున్నాయి. ఇవే వాటి స్థావరం అనుకుంటాను. డోరేమోన్, త్వరగా ఏదో ఒక గ్యాజెట్ తీయి. జేబు లేకుండా నిన్ను చూడటానికి ఏం బాగాలేవు. అవునవును. బయటికి వెళ్ళేసారి త్వరగా రండి. ఇక తప్పించుకోవడం అసాధ్యం. జంప్ చేయండి.
కెమెరాలో ఉన్నారు. మరి జియాన్ సంగతి ఏంటి? నోబితా వచ్చి స్నాక్స్ తిను. నోబితా, ఏమిటి నువ్వు చేసిన పని? డ్రెస్ని ఎందుకు ఇంత గురికి చేసుకున్నావు? అందరూ రూమ్ లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా మీకు ఆటలు తప్ప ఇంకే పని లేదా? ఆంటీ తిట్ల కంటే ఆ డైనోసార్లే ఎంతో బెటర్. అవును, నాకు కూడా అదే పర్వాలేదు అనిపిస్తుంది. అవునవును, నోబితాకు అస్సలు బుద్ధి లేదు. అందరిని ఇంట్లో కూర్చొని ఏడేవో చెత్త పనులు చేస్తూ ఉంటారు. నేను ఊరుకొని త్వరగా